ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరున్న పాసమైలారంలోని సిగాచి అనే ఫార్మస్యూటికల్ పరిశ్రమలో నిన్న భారీ పేలుడు సంభవించింది. కంపెనీలోని రియాక్టర్ పేలిపోగా దాని తీవ్రతకు మూడంతస్తుల భవనాలు రెండు కుప్పకూలిపోయాయి. పరిశ్రమ పైకప్పు, రేకులు, ఇతర యంత్ర భాగాలు ఎగిరి 100 మీటర్ల దూరంలో పడ్డాయి. యంత్రాల భాగాలు చెల్లాచెదురయ్యాయి. భారీగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఇక ఆ ప్రదేశమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న 100 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోయారు. శరీరాలు ఛిద్రమైపోయాయి. ఘటనలో మృతుల సంఖ్య 26కి చేరింది. మృతదేహాలను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. సుమారు 36 మంది గాయపడ్డారు. 20 మందికి పైగా కార్మికులకు 80% పైగా కాలిన గాయాలయ్యాయి. వీరి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలో ఉన్న పటాన్ చెరువు, చందానగర్, మదీనాగూడ, మియాపూర్లలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనాల శిథిలాల కింద మరింత మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. పరిశ్రమ ఆవరణలో భీతావహ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు సందర్శించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మందుల తయారీకి సంబంధించిన ఈ పరిశ్రమలో కన్సిస్టెన్స్ మైక్రోస్టెలైన్ సెల్యులర్ పౌడర్ ను ఉత్పత్తి చేస్తారు. నిన్న ఉదయం 9 గంటల 10 నిమిషాల ప్రాంతంలో మొత్తం 111 మంది కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అంతా పనిలో నిమగ్నమై ఉండగా తొలుత హెయిర్ బ్లోయర్ పేలింది. దీంతో ఎగిసిన మంటలు సమీపంలో ఉన్న రియాక్టర్ కు అంటుకోవడంతో చెవులు చిల్లులు పడిపోయేంత శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. భూమంతా కంపించినట్లయింది. కొందరు కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మృతులు, గాయపడిన వారిలో ఎక్కువగా ఒడిశా, బీహార్, యూపీ వాళ్లే ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన గోవన్ అనే వ్యక్తి కూడా ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయన ఫ్యాక్టరీలోకి వచ్చిన కొద్దిసేపటికే ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. సిగాచి పరిశ్రమ భవనాల శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారనే అంచనాతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారీ కట్టర్లు, క్రేన్లు, పిటాచీలతో శిథిలాల తొలగింపును చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కురిసిన చిన్నపాటి వర్షం సహాయక చర్యలకు కొంత అంతరాయం కలిగించింది. అయితే రెస్క్యూ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఇవాళ కూడా శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగనున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, పాసమైలారంలో రియాక్టర్ పేలిన ఘటనకు సంబంధించి ఇంకా శిథిలాల కింద ఎంతమంది చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు? రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయి? రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తవడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? రాధిక, నిన్న ఎప్పుడైతే పాసమైలారం పారిశ్రామిక వాడలో ప్రమాదం సంభవించిందో ఈ ప్రమాదంలో ఇప్పటికే 26 మంది మృతులు చనిపోయారు. మృతదేహాలను కూడా బయటకు తీసి అందులో 4గురిని మాత్రం గుర్తించారు. మిగతా వారి డెడ్ బాడీల కోసం మాత్రం కుటుంబ సభ్యులు డిఎన్ఏ పరీక్షలకు సహకరించారని చెప్పి అధికారులు అయితే కోరడం జరిగింది. దీంతో పాటు ఇంకొక 27 మంది మాత్రము శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా అధికారులు తెలుపుతున్నారు. దాంతో పాటు రిస్క్ కు సంబంధించిన వాళ్ళంతా టీము కూడా వర్షం తర్వాత కూడా కొనసాగుతుంది. అంటే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క శిథిలాల తొలగింపు, తర్వాత ఎంతమంది కార్మికులు చనిపోయారు అనేది కూడా వెల్లడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వర్షంతో పాటు అక్కడ ఎప్పుడైతే నిన్న పరిశ్రమలో 3 అంతస్తుల భవనము, ఆ తర్వాత కూడా అక్కడ భయానిక వాతావరణం, ఒక భూకంపం సంభవించిన మాదిరిగా ఆ శవాలు, డెడ్ బాడీలు కూడా ఎక్కడెక్కడ ఎగిరిపోయి ఆ తర్వాత కూడా కొన్ని భవనాలకు సంబంధించిన కూలిపోవడం వల్ల ఆ పరిశ్రమలోని కార్మికులంతా పరిగెత్తి వాటి కింద ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. శిథిలాల తొలగింపు పూర్తయితే మాత్రము పరిశ్రమలో పనిచేసేవారు 47 మందిలో ఎంతమంది చనిపోయారు, ఎంతమందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామనే ఆ పరిస్థితి వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు అయితే 35 మంది ఎక్కడైతే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు శిక్ష పొందుతున్నారో అన్నింటిలో 12 మంది ఆ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరో 24 గంటలు గడిచి తప్ప వీళ్ళ పరిస్థితి పూర్తిగా తెలిసే అవకాశం లేదు.
అంటే దాదాపు ఇప్పుడైతే శిథిలాల కింద ఎవరైతే కార్మికులు ఉన్నారో వారంతా కూడా సేఫ్ అయినా లేదంటే అంటే ఇప్పటి వరకు అయితే 24 గంటలు గడుస్తుంది కనుక వారిని బయటకు సురక్షితంగా తీసుకొచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులు అంటే ఒరిస్సా, బీహార్, జార్ఖండ్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా నిన్నటి నుంచి వారి బంధువులకు వాళ్ళ ఆచూకీ కోసం మాత్రం అక్కడికి వచ్చి వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత అసహనం, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే యాజమాన్యం పైరుకు సంబంధించిన ప్రొటెక్షన్ వాడకపోవడం వల్లనే ఇలాంటి ఘటన జరిగిందా, లేకుంటే ఎందుకు ఈ నిర్లక్ష్యం వల్ల జరిగిందనేది కూడా అధికారులు, అదే తర్వాత రెస్క్యూ ఫైర్ సంబంధించిన వారంతా కూడా విచారణ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, మంత్రి దామోదర్ రాజనరసింహ, మంత్రి వివేక్, ఆ తర్వాత జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా అక్కడ ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.